ఎవరు మాట్లాడినా పార్టీ విధానాలు, జగన్ సైకో, రాక్షస పాలన, మనం చేసే పథకాలు, ఇవన్నీ రామచంద్రరావు సార్ చెప్పినాడు, తర్వాత శివానంద రెడ్డి అని చెప్తాడు, ఫరూక్ చెప్తాడు. అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి పదే పదే చెప్తే మీరు గ్రామాల్లో చెప్తారనే ఉద్దేశంతో చెప్తాను. నేను స్థానికంగా ఉండే సమస్యల గురించి మాట్లాడతా, ఎందుకంటే అందరినీ అలాగే మాట్లాడలేను. పైకి నవ్వుతాను మాట్లాడతారు, లోపల కూర్చుంటారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా తెలిసేదానికి స్థానిక సమస్యల గురించి మాట్లాడతాను. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం, దాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇదిగా కొంతమంది లీడర్లు వచ్చి కిందకపోవచ్చు, వాళ్ళందరికీ కూడా పార్టీ ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ, అది ఇన్ఛార్జ్ ఎవరైనా కావచ్చు, ఈరోజు ఫరూక్ అన్న, రేపు ఇంకొకరు, పార్టీ ముఖ్యమే, వ్యక్తి ముఖ్యం కాదు. వ్యక్తి గురించి కూడా ఫరూక్ అనేటువంటి వాడు రామచంద్రరావు సార్ చెప్పినాడు, ఆయన ఎంత సౌమ్యుడో. అంటే ఇప్పుడు సౌమ్యానికి పనికిరాదు, అది కొంచెం నేర్చుకోవాలి ఫరూక్ అన్న కూడా. ఈ వయసులో ఏం నేర్చుకుంటాను, 72లో నేర్చుకోలేడు కూడా. కొడుకన్నా కొంచెం గట్టిగా ఉండాలి. వచ్చినోడు మనవాడు, రానోడు పరాయవాడు, ఎట్లా కష్టపడాలి, ఓట్లు సంపాదించాలని నేర్చుకోవాలి. ఇంకొకటి, అందరికి ఒక అపోహ, ఆడబ్బా ఫరూక్ అన్న డబ్బు పెట్టాడు, ఫరూక్ అన్న డబ్బు పెట్టాడు, ఆడ పూర్తి గసపనే మనకనేది కొంతమంది అనుకుంటున్నారు. కరెక్టా కదా? ఆయన మాట్లాడు ఎట్లంటే, అలగని అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కావాలని అట్లమైన కోపం వచ్చింది. ఆయనమ్మ నాకు అదేదో తెలుస్తాను, నా డబ్బేంది, నేనేంది, నన్ను తంటారా అని. దానికి ఉదాహరణే మన సుబ్బయ్య వాళ్ళు 6వ వార్డు భారీ ఎత్తున పెట్టారు. మన ఈరోజు వరల్డ్ కప్ పెడితే 3 లక్షలు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టాడు. ఏ మీటింగ్ పెట్టే భోజనాలు పెట్టాడు, దీనికి కూడా భోజనాలు పెట్టాడంట. ప్రతి మీటింగ్ భోజనాలు పెడతాడు. కాబట్టి మీరేం అదేం పెట్టుకోవద్దండి, చించి ఆరేస్తాడు. ప్రత్యర్థులు ఎంత పెడితే అంత పెడతాడు. పెట్టియకుండా మనం విరోధులు పట్టుకుందాం, పెట్టిద్దాము. అందులో మనకు ఎంపీ కూడా చాలా సౌండ్ పార్టీ మాండ్ర శివానంద రెడ్డి, తక్కువైతే ఆయన కూడా పెడతాడు. కాబట్టి డబ్బు గురించి ఇక్కడ భయపడాల్సిన పనే లేదు. ఇంకొక విషయము, ఇప్పుడు నేను గమనించిన కొంతమంది పాతోళ్ళు ఇంట్లో కూర్చున్నారు, ఎందుకు లేబాను మనకి, ఎందుకు ఈ రాజకీయాల్లో తీరని. ఫరూక్ అన్న వచ్చాకల్లా చూడండి వచ్చాడు బయటికి. ఇట్లా ఎంతమంది బయటకు వచ్చే వాళ్ళు ఉంటారో అది ఒక ప్లస్ అవుతుంది. కాబట్టి ఎక్కువసేపు మాట్లాడితే ఇక్కడ మల్లెల రాజశేఖర్ గుంజుతాడు, తొందరగా ముగియని. ఇంకొక విషయము, నంద్యాల మీరు కూడా చూశారు, గత 4.5 సంవత్సరం నుంచి ఎప్పుడైనా సరే నంద్యాల పట్టణంలో ఇంత ఎత్తున పెద్దగా మీటింగ్ జరిగిందా? జరగలే. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు నేను చెప్పేది ఏమంటే, లీడర్ కానీ వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యము. అందరం కలిసికట్టుగా పని చేద్దాము. ఎందుకంటే ఎప్పుడైతే పార్టీని నమ్ముకుంటారో ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. ఫరూక్ అన్న నమ్ముకున్నాడు కాబట్టి ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేశాడు. నాకు ఆ రోజు ఎమ్మెల్యే పదవి లేను, ఆయన పార్టీని మారలేదే. ఖచ్చితంగా పనిచేస్తే ఉంటుంది. నేనున్నాను, ఇక్కడ కంటెస్ట్ చేసినాను, నేను 2nd ప్లేస్ వచ్చినాను. అప్పుడు ఎంతో ఖర్చు పెట్టా, జహేద్ కార్యక్రమం అని, ముస్లిమ్స్ బీడ్ వాళ్ళు మంచాలు ఏమేమో చేసిన. తర్వాత మళ్ళీ బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇచ్చారు, ఊరికే కూర్చొని ఉన్నాము. జై తెలుగుదేశం అని అన్నాము. బ్రహ్మానికి ఇచ్చిన జై తెలుగుదేశం అన్నాము, ఫరూక్ అన్నకి ఇచ్చిన జై తెలుగుదేశం అంటున్నాము. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి భవిష్యత్తులో భారీ మెజార్టీతో ఎంపీగా మాండ్ర శివానంద రెడ్డి గారిని, ఫరూక్ గారి గారిని గెలిపియాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.